సూపర్ మంచిగా ఉంది. అంటే ఏం నచ్చింది మీకు సినిమాలో? అంటే మీకు మొత్తం అన్ని సినిమా అంటే రవితేజ గారి యాక్టింగ్ ఎట్లా? యాక్టింగ్ మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది. అంటే ఇక్కడ హైప్ అని లుక్ క్లైమాక్స్ మంచిగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది అంటారు నిజమేనా? ఫస్ట్లో ల్యాగ్ కొట్టింది మంచిగా. సాంగ్ సాంగ్స్ మంచిగా ఉన్నాయి, సాంగ్స్ మంచిగా ఉన్నాయి మొత్తం బ్లాక్ బస్టర్. సినిమాలో మంచి మెసేజ్ అంటే ఏం చెప్తారు? మెసేజ్ అంటే ఫాదర్ అంటే ఫాదర్ డాటర్ చాలా బాగుంటుంది సినిమా. మొత్తం ఫాదర్ డాక్టర్ బాండింగ్ మీదే రన్ అవుతుంది, ఆడపిల్లల చుట్టూ రన్ అవుతుంది. ఇది ఏం క్లాస్ కాదు, అలాగని ఊర మాసు కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద ఒక పాయింట్ మీద వెళ్ళిపోయే సినిమా. కామెడీ గట్రా ఎక్స్పెక్ట్ చేసి ఇంకేవో సినిమాల్లో బ్లాస్ట్లు గట్రా ఎక్స్పెక్ట్ చేసి అయితే రాకండి. అది ఏడిపించాడు అన్న, లాస్ట్ 5 నిమిషాలు ఏడిపించేశాడు, లాస్ట్ 10 నిమిషాలు ఖచ్చితంగా ఏడుస్తాము. మీరు చూడండి, మీకే తెలుస్తుంది. పాప యాక్టింగ్ హైలైట్ అన్న. రవితేజ తర్వాత పాపదే పాప యాక్టింగ్, ఆవిడ యాక్టింగ్తోనే ఏడిపించేసింది. ఇది మాస్ కాదన్న, మాస్ అయితే కాదు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి మూవీ. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విధంగా జరిగేది తప్ప మాస్ మూవీ అయితే కాదు. రవితేజ నుండి చూసే మాస్ మూవీ అయితే కాదు. ఈ లుక్ లో రవితేజ గారు అంటే ఈ జోనర్ లో యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. చూడండి కావలిస్తే, మీరు ఎక్కడే ఉంటారేమో, బహుశా నా ఒక్కడే కదా, అందరూ తీసుకొని తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాక్టింగ్ చాలా బాగుంది, బాగా ఎమోషనల్. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. అరే మస్తు చేశాను యాక్టింగ్. పడుందా రవితేజ గారి తర్వాత పాపని హైలైట్ అంటున్నారు? అవును కరెక్ట్ అన్న. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అంటున్నారు కొంతమంది. ఏం లేదు, సినిమా ఫస్ట్ నుంచే మంచిగా ఉంది, సాంగ్స్ నచ్చి పడేసినాడు. సెకండ్ హాఫ్ మాత్రం క్రేజీ చింపేస్తారు. పోండి సాంగ్స్ ఎట్లున్నాయి? జీవి ప్రకాష్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ మ్యూజిక్ ఇచ్చి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. ఇచ్చి కంబ్యాక్, భారీ కంబ్యాక్. అంటే చాలా మంది ఏమంటున్నారు, రవితేజ గారికి ఇలాంటి సినిమాలు సెట్ కావంటున్నారు. లేదు, సెట్ అయిపోతుంది, ఆరామ్సే సెట్ అయిపోతుంది. 2.5 గంటలు ఫుల్ బోర్ ఉంటుంది, అస్సలు బోర్ ఉంటుంది. లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ చాలా ఎమోషనల్. కరెక్ట్, అందరూ కనెక్ట్ అవుతారు. ఎంత రేటింగ్ ఇస్తారన్న? 5. రవితేజ గారి యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అండ్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సాయి కుమార్ గారి ట్విస్ట్ చాలా చాలా బాగుంది ఇందులో సెకండ్ హాఫ్, అది మాత్రం చూడాల్సిందే. అండ్ ఓవరాల్గా సినిమా ఈజ్ రియల్లీ అ కంబ్యాక్ ఫర్ రవితేజ గారు. ఇట్స్ వెరీ లేదు, అలా ఏం లేదు. షుడ్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి మేడం? చాలా బాగుంది, అదే చెప్తున్నా కదా. యేసుదాస్ గారు అయ్యప్ప సాంగ్ ఎంత ఫేమ్ అయిందో, జీవి ప్రకాష్ గారు కూడా అంతే హిట్ అయింది. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చేసింది. అసలు పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ చాలా న్యాచురల్గా చేసింది. అవునవును, నిజంగానే అమ్మాయి చాలా బాగా చేసింది. ఇట్స్ వెరీ టఫ్ బట్ షీ డిడ్ ఎక్సలెంట్. చాలా అందరూ ఇట్స్ ఎమోషనల్ కనెక్ట్. బాండింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ సంథింగ్ ఇస్ రియల్లీ ఆల్వేస్ స్పెషల్. రవితేజ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. యా, కంబ్యాక్ అంటే. బ్రో, ఇరుముడి సినిమా ఎట్లా అనిపించింది బ్రో? నా సినిమా అంటే ఇరుముడి సినిమా కన్నా అసలుకి రవితేజ్ అన్న రేంజ్ ఇదిగా అన్న. ఇన్ని రోజులు అందరు ఏమంటారు, అరే మీ హీరో పని అయిపోయింది, ఫ్లాప్ల మీద ఫ్లాపులు పడతారు అన్నదా. అరే మా అన్నకు అయ్యప్ప స్వామి ఉంటారే, మా మెంటల్ నా కొడుకు మాస్ మహారాజా ఫ్లాపుల్ ట్రాక్ ఎక్కితే అది కాదురా నీ ట్రాక్ అని చెప్పేసి సాక్షాత్తు అయ్యప్ప స్వామి హిట్ ట్రాక్ ఎక్కించిండు. నాకు వేరే లెవెల్ అనిపించింది. ఈరోజు వరలక్ష్మి రథం అని చెప్పేసి మా అమ్మ పూలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొస్తే నేను ఇంట్లో నుంచి మొత్తం తెంకొని థియేటర్లో పెట్టినా. అసలుకి అవి పెద్ద పెద్ద పడి పూజలు చేస్తే దేవాలయాలు అని చెప్పి థియేటర్లు కావు, దేవాలయాలు. ఒకటి చెప్తా ఏందనంటే, అందరు ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ కూల్ డ్రింక్ అడుగుతారు, కానీ ఇక్కడ ఏందన్న ప్రసాదాలు అడుగుతారు. నిజంగా 27 సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఇంకా 127 సినిమాలు ఫ్లాప్ అయినా కట్టర్ రవితేజ్ అన్న మాస్ మహారాజ్ అన్న ఫ్యాన్ అని చెప్పుకుంటా. చాలా ప్రౌడ్గా ఉంది అసలుకి. బ్రో, ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే అసలు పూనకాలు మా కాలు నీళ్ళపైన ఆగలేదని చాలా మంది అంటున్నారు. సో అట్లాంటి వైపు కలిగింది థియేటర్లో అన్న. మెయిన్గా అయ్యప్ప స్వామి పాటలు వచ్చినాయన్న. పల్లెకట్టో శబరిమలకే కల్లం ముల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. మండల దీక్ష ముగిసింది,
మాలకు అర్థం తెలిసిందే, శబరి కొండ పిలిచిందే, మన కంటుని చేరగా 10 మంది. ఈ పాట వచ్చినప్పుడు మల్లెపుల్ల పాలక్ కన్నా ఒక క్రేజ్ ఉందన్న ఈ పాటకైతే. చిన్న డిసప్పాయింట్మెంట్ అంటే మల్లెపుల్ల పాలకి సాంగ్ అయితే అంతగానో నచ్చలేదు. ఆయననే పాడింది కానీ వాయిస్లో రిధం అనేది పోయింది. ఆ డైలాగ్ లేదన్న, డైలాగ్లో వెనకాల ఒకడు ఉన్నాడు, చేతులు వేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోవాలని గురిసామన్నాడు. మెయిన్గా లేడీస్ చూడాలి. నాకు ఒక బలహీనత ఉంది, ఏ ఆడకూతురైనా నా కూతురులో చూసుకోవడం అరుదైన బలహీనత, దాని జోలికి రావద్దు అని అంటాడు. అసలు పిచ్చే ఇన్ని ఫ్లాపుల తర్వాత 7-8 ఫ్లాపుల తర్వాత మెంటల్ నా కొడుకు మాస్ మహారాజా కిక్కేందో చూపించుండు. విక్రమార్కుడిలో కిక్కులో ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ చూపించుండు. అసలుకే అయ్యప్ప స్వామికే భక్తుండు అనుకున్నా కానీ రవితేజ అన్న స్వామికి కూడా భక్తున్నాయి. నిజంగా ఇద్దరు స్వాములను చూసినట్టుంది, ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమాని. మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం కాపాడిన దేవుడు శివ డైరెక్టర్ శివ గారు మీకు దండమయ్య స్వామి. సినిమా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే మనకి నచ్చిపోతుంది. అట్లా బాగుంది బ్రో డైరెక్షన్. ఎప్పుడో చూసిన ఆయన మళ్ళీ ఇప్పుడు చూడడం అనేది వేరే లెవెల్. 9/10 సూపర్ హిట్. ఎంటర్టైనర్గా బాగుంటుంది, ఫ్యామిలీ వైజ్ చాలా బాగుంది. సో ఇన్ని రోజులు ఆయన ఫ్లాప్లో పాట పడుతున్నారు, బట్ ఈ ఇరుముడి అన్ని ఫ్లాప్ అని ఏం కాదు, మేబీ ఒక్క ఆడియన్స్కి ఒక్కో టైపు. ఇదైతే అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. ఫాదర్ ఎమోషన్ ఎలా ఉంటుంది? ఫాదర్ డాటర్ చాలా బాగుంది, నాకు అదే చాలా నచ్చింది. రవితేజ గారు ఫ్యాన్స్ అంటే ఎక్కువగా మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి క్లాస్ ఇలాంటిది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇలాంటిదే ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? ఫాదర్ డాటర్ బాండ్, అయ్యప్ప త్రూ అవుట్ అదేముంటేనే గూస్ బంప్స్ ఉండేది.